ఎస్, ఇది నేను చేశాను కుకీస్. ఎట్లా చేయాలో తెలుసా? ఓవెన్లో పెట్టి చేశాను. నాకేం పని లేదండి, టీవీ చూస్తూ ఉంటాను. నువ్వు ఆడపిల్లలు అలా డ్రెస్సులు వేసుకున్నారు అనడం, మీరు కామెంట్ చేయడం కూడా మంచిది కాదు. వాళ్ళ ఇష్టం. మీరెవరండి? ఆ హస్బెండ్కి ఇష్టం కాబట్టి అమ్మాయిల బయటకు వచ్చుతారు. మీరెవరు అడగడానికి? పర్మిషన్ ఇవ్వాల్సిన భర్త ఇచ్చారు ఆయన. అమ్మాయి ఉంటుంది, ఓ ఇది తప్పు, అది తప్పు, అది తప్పు, ఇది తప్పు. ఏం తప్పండి? ఏం తప్పు? నా డిక్షనరీలో ఒకటేనండి, మనసుకు నచ్చింది ఏది తప్పు కాదు. నా డిక్షనరీలో అదే ఉంది. ఇప్పుడు పిల్లలు కూడా అంతే, అట్లాగే ఉంటారు. వాళ్ళ మనసులకు నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వెనకాల గాలిపటం ఎగురుతుంటే దారం పట్టుకుంటున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుసు. మనం ఎవరికో చెప్పడానికి వస్తున్నాం. మనం ఎవరు అండి అసలు? నాకు అర్థం కాదు. అసలు మనం ఎవరు, మీరెవరు చెప్పడానికి? వాళ్ళ ఫాదరే యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ హస్బెండే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నేను మా పాపని యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాళ్ళకి ఎంతవరకు ఉండాలో తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి తెలుస్తాయి. మేము 7 డాటర్స్. మా ఫాదర్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఆ రోజుల్లోనే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. కానీ మా లిమిట్స్ మాకు ఉండేవి. అలా కంట్రోల్ పెట్టారు నాన్నగారు. అట్లా ఉంటుంది. మాది వెస్ట్ గోదావరి, భీమవరం. మా నాన్నగారు సబ్ రిజిస్ట్రార్గా చేసేవారు. ఒకటే జీతం అయింది. మా మదర్ హౌస్ వైఫ్. అసలు ఏంటంటే ఇంత ఫ్రీడమ్ ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చారా అనిపిస్తుంది. మా సిస్టర్స్ అందరం కూడా చాలా ఫ్రీగా ఉంటాం. ఇలాంటివి ఈ టీవీలో చూసినప్పుడు ఇంకా ఆ మహాకాలంకి వెళ్ళి తీసుకుపోతున్నారు, వెనకాలగా తీసుకుపోతున్నారు. హీరోయిన్ ఆ అమ్మాయి పాపం బయట కార్ ఎక్కడానికి వచ్చేటప్పటికి పిల్లలందరూ మీద పడిపోయారు. నువ్వు డ్రెస్ వేసుకున్నందుకే ఆడు మీద పడ్డాడంటావేంటి? నాకు అర్థం కాదు. హీరోయిన్ అని వస్తున్నాడంతే, డ్రెస్ కోసం రావట్లేదు వాడు. హీరోయిన్ కనపడింది, అమ్మాయి బొమ్మ, అమ్మాయి స్క్రీన్ మీదే చూశాను, బయట కనపడిందని వస్తున్నాడు. వాడు అలా మీద పడిపోయిందంటే వాళ్ళ తల్లిదండ్రులు సంస్కారంగా పెంచలేదు అని అర్థం. అంతేగాని ఎప్పుడు చూసినా నువ్వు డ్రెస్ వేసుకోలేదు అందుకే అట్లా పడిపోతున్నా, నువ్వు డ్రెస్ వేసుకోలేదు అని. అసలు అండి, ఆడవాళ్ళే మెయిన్. వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారాలి. ఆడవాళ్ళ ఆలోచన విధానమే మారాలి ఇక్కడ. అలా వేసుకోకుండా బట్టే వాళ్ళు వచ్చారంటారు. మరి ఆడిని వదిలేస్తున్నారా? మగాళ్ళని వదిలేస్తున్నారా మీరు? అంటే బాబు నువ్వేవి తప్పు లేదు, నువ్వు ఇట్లా విజృంభించిపో అని చెప్తున్నారా? అది వాళ్ళ ఎప్పుడు చూసినా మగవాడు అలా చేయడానికి ఆడపిల్లే కారణం, వాళ్ళ డ్రెస్సింగ్ నేను ఎప్పటి నుండో వింటున్నాను. వాడు ఒక తప్పుడు పని చేస్తే వాడిని సమర్థిస్తున్నారు మీరు ఇండైరెక్ట్గా. ఒరే నీదేం తప్పులేదురా, మా ఆడవాళ్ళు మాదే అని మన మీద మనము బ్లేమ్ చేసుకుంటున్నాం. మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయడం మానేయండి. ఇంకొకసారి మాట్లాడకండి మీరు. ఆడపిల్లలు ఇలా డ్రెస్ చేసుకున్నందుకే ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి అనడం మానండి ఫస్ట్. అర్థమైందా? ఆడబిడ్డ మన పిల్ల అనుకోండి. మన పిల్ల అనుకుని ఫస్ట్ వాడికి బుద్ధి చెప్పి. ఒక్క పిల్ల ఉంది, అదొక్క పిల్ల, చిన్న పిల్ల, పిచ్చుకలాగా ఉంది. ఆ పిచ్చుక మీద అంతమంది ఆ పిల్ల మీద చేతులు వేస్తున్నారు. దాన్ని మీరు తీసుకోకుండా ఆ పిల్ల డ్రెస్ చూస్తారా మీరు? ముందు మగ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం మానేసేయండి ఫస్ట్. ఇండైరెక్ట్ ఎంకరేజ్ చేస్తున్నారు మీరు.